This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ దే వాచ్ వి దటికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. మీరు రోజుకి 6 hours పనిచేస్తే సరిపోతుందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, సో చక్కగా మీరు చార్ట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుందన్నమాట కస్టమర్స్కి. ఓకే, సో ట్రివియం ఎడ్యుకేషన్ నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయిందన్నమాట. ట్రివియం అన్నది ఒక ఎడిటెక్ కంపెనీ మనకి. సో వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్కి వీళ్ళు ట్యుటోరియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఓకే, ట్రివియం వాళ్ళు. ఓకే, వీరి దగ్గర నుంచి వచ్చిన రోల్ ఏంటి, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి, అన్ని కూడా క్లియర్ కట్ అయితే డిస్కస్ చేద్దాం, ఎలాంగ్ విత్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, వెరీ రీసెంట్గా మనకైతే స్పాట్ అయింది. ట్రివియం నుంచి ఆన్లైన్ ట్యూటర్స్ అనే రోల్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. బట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ప్రజెంట్ వీళ్ళైతే ఇంక్లూడ్ చేశారు కాబట్టి సో చాలా ఎక్కువ మంది ఎలిజిబుల్ అవుతారు. సో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. చూడండి, జాయిన్ ట్రివియం ఎడ్యుకేషన్ సర్వీసెస్ అండ్ హెల్ప్ యుఎస్ స్టూడెంట్స్ ఎక్సెల్ త్రూ ఇంటరాక్టివ్ అండ్ చార్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్యూటరింగ్. సో వీళ్ళకి కొన్ని టాపిక్స్ మీద ఆర్ కొన్ని సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి డౌట్స్ వస్తాయి. చార్ట్ బేస్డ్ అంటే మనకి చార్ట్ సపోర్ట్ చేసే మనకు ఒక టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో వాళ్ళు కొన్ని అడుగుతారన్నమాట. వాటికి మీరు ప్రాపర్గా ఆన్సర్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, సబ్జెక్ట్స్ చూస్తే మనకి బిజినెస్, సి షార్ప్, C++, జావా, పైథాన్, HTML ఆర్ CSS ఇన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఆర్ ఇన్ని స్కిల్స్ ఉన్నాయి. కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హయ్యర్ మ్యాథమెటిక్స్ ప్లస్ స్టాటిస్టిక్స్, నర్సింగ్, బయాలజీ, అనాటమీ, నెక్స్ట్ ఫిజియాలజీ ఆర్ బయాలజీ అయితే మనకైతే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఆన్లైన్ ట్యూటర్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇది 6 hours పర్ డే మీరు వర్క్ చేస్తే సరిపోతుంది యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. సో మనకి పర్ అవర్ బేసిస్ లో మనకైతే వీలైతే పే చేస్తారో అది ఎంతో కూడా మీరు పైన చెక్ చేసుకోవచ్చు. షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఇండియన్ స్టాండర్డ్ టైంలో మనకైతే ఇచ్చారన్నమాట. బిజినెస్ ఏమో 4:30 AM నుంచి 11:30 AM అనేసి, నెక్స్ట్ సిఈ పర్టికులర్ లాంగ్వేజ్ వచ్చేటప్పుడు 1:30 AM నుంచి 7:30 AM అనేసి మనకి చాలా మనకి డిఫరెంట్ టైం స్లాట్స్ మనకైతే ప్రొవైడ్ చేశారు. ఆ టైం స్లాట్స్లో మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే చెక్ చేసుకోండి. ఇంకా రోల్ ఓవర్వ్యూ చూస్తే యూఎస్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి చార్ట్ బేస్డ్ ప్లాట్ఫామ్లోని వాళ్ళు అడిగే కాన్సెప్ట్స్ అవ్వచ్చు, వాళ్ళు అడిగే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అన్నిటిని మీరు ప్రాపర్గా సాల్వ్ చేసి చార్ట్ చేస్తూ వాళ్ళకి అయితే ప్రాపర్గా ఆన్సర్స్ ప్రొవైడ్ చేసి మీరు వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఎంగేజింగ్ యాక్యురేట్ ఆన్లైన్ ట్యుటోరియల్ సెషన్స్ మీరైతే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళ స్టూడెంట్ యొక్క అకాడమిక్ క్వైరీస్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఇస్తారు. ఓకే, మినిమం 6 hours పర్ డే వర్క్ చేస్తే సరిపోతుంది. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలి. స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నేను పైన చూపించిన సబ్జెక్ట్స్కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 25 to 40 words per minute మీరైతే టైప్ చేయగలగాలన్నమాట. ఓకే, అంటే టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్తున్నారు. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ మీకు ఆ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ స్కిల్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇక చూడండి, మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఫస్ట్ ఆన్లైన్ సబ్జెక్ట్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. 70% మీరైతే స్కోర్ చేయాలి. అందులో కనుక మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మీకు ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. తర్వాత మీ యొక్క డాక్యుమెంటేషన్ చెక్ చేస్తారు. తర్వాత మీకే ప్రాపర్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో క్లయింట్ సబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది అండ్ మాక్ సెషన్స్ ఉంటాయి మనకైతే ఉంటాయన్నమాట. చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ట్రై చేయొచ్చు. ఎవరైతే ఆన్లైన్లోని ప్రాపర్గా చార్ట్ చేస్తూ ఓకే టీచ్ చేసి మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అస్సలు మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.